నమస్తే అండి. మనం ఇప్పుడు విజయవాడ రూరల్ గ్రామమైనటువంటి నున్న గ్రామంలో ఉన్నామండి. ఈ నున్న గ్రామంలో ఈ రైతు పేరు వచ్చి శివశేషి రెడ్డి గారండి. ఈయన గత 4 సంవత్సరాలుగా మన ఈ నిమారిడ్ అనే ప్రోడక్ట్‌ని భూమిలో వాడటం జరిగింది. అంతకుముందు సార్ పొలంలో వచ్చేసరికి కొద్దిగా దుబ్బులు చనిపోవడం, దుబ్బు సరిగ్గా చేయకపోవడం అలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది వాడిన తర్వాత సార్ కంప్లీట్‌గా ఇయన్నీ రికవరీ అని చెప్పారు. ఒకసారి రైతు మాటల్లోనే అది ఎలా పనిచేసింది ఏంటనేది తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈ నిమారిడ్ వాడుతున్నారు కదా సార్ మీరు గత 4, 5 సంవత్సరాలు కదా! అవును. ఎలా అనిపించింది సార్ మీకు? నేను ఫస్ట్ ఇయర్ వాడినప్పుడు అసలు నేను వేసినాక 15 రోజులు హ్మ్. అది కంప్లీట్‌గా పెట్టిన మొక్క పెట్టినట్టే పక్కన ఒక చిల్ల కూడా రాలా. ఓకే సార్. రానప్పుడు తర్వాత ఈ నిమారెడ్డి వాడిన తర్వాత కరెక్ట్‌గా 2 రోజుల్లోనే పక్కన 3, 4 బ్రాంచెస్ వచ్చినాయి. ఓకే సార్. ఆ 3, 4 బ్రాంచెస్ వచ్చినాయని బాగుంది కదా అని చెప్పేసి కొంచెం నీళ్ళు అది జాగ్రత్త చూస్తే ఆ పక్క మాడికి ఈ మాడికి డిఫరెన్స్ వచ్చేసింది వారంలోని. ఓకే సార్. అది కాస్త ఎక్కువ దుబ్బు చేయటం, ఎక్కువ దిగుబడులు రావటం, అసలు చీడపీడలను కూడా గట్టిగా తట్టుకుంటుంది అది ఆ నిమారెడ్డి వాడటం వలన. ఈ అది నిమ్ నా అనుభవంతో నేను చెప్తుంది అది. ఈ నిమ్మారెడ్డి వాడటం వల్ల మీకు పక్క రైతులకి మీకేమన్నా రేటు వ్యత్యాసం ఏమన్నా వచ్చిందా సార్? అంటే ఖర్చులు గాని నిమారెడ్డి వాడటం వల్ల నేనే వాళ్ళకంటే కూడా ఫెర్టిలైజర్స్ తక్కువ వాడుతున్నా. వాళ్ళే నాకంటే ఎక్కువ వాడుతున్నారు. దిగుబడిలోకి వచ్చేసరికి నాకంటే 2 బస్తాలు తక్కువ పండుతున్నాయి వాళ్ళకి. వాళ్ళకంటే 2, 3 బస్తాలు నేనే ఎక్కువ తింటున్నా. నాది నా ఒడ్లు సగానే దూకితే వాళ్ళవి ఫుల్ బస్తాలు దూకుతాయి. అదే సార్ మంచి సడింపు బాగా సడింపు వచ్చిందంటారు. బ్రహ్మాండం. అసలే తాళ్ళు అనేది చాలా 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 తక్కువ. ఇప్పుడు నిమ్మారెడ్డి వాడిన ధాన్యం బయట వాళ్ళ రేటు కంటే మన ధాన్యాన్ని ఏమన్నా ఎక్కువ రేటు తీసుకోవడం అలా రేట్ ఏమన్నా ఎక్కువ జరుగుతుందా? అనేది అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళ అది లేదు. కాకపోతే మనకు సడింపు వస్తుంది కాబట్టి అది బస్తాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి అది రైతులందరూ ఇది వాడొచ్చు అంటారా? ఉపయోగమేనంటారా? మా ఊర్లో 50%, 60% వాడుతున్నారు. ఓకే సార్. అది నేను చెప్పటం కాదు, అది ఊళ్ళో వెళ్ళి రైతులు ఎవరిని అడిగినా చెబుతారు ఓకే సార్. నిమారెడ్డి వాడితే ఏమిటి ఏమిటి అనేది. సార్ మీరు ఇది ఇప్పుడు నిమ్మారెడ్డి ఏ మోతాదులో వేశారు సార్? నేను ఎకరానికి వచ్చేసి 500 మిల్లీలీటర్లు వాడాను. ఓకే. ఎరువుల్లో కలిపి పైపు ఫస్ట్ ఎరువులు కోటాలో కలిపి వేశారా సార్? మనం ఊడిపేసిన తర్వాత 15 రోజులకి ఏ ఎరువుల్లో కలిపేశారు? యూరియా దేంట్లో అయినా కలుపుకో, డిఏపి, యూరియా ఏదైనా వేసుకోవచ్చు. ఏది దీనివల్ల వేసినా మీకు ప్రాబ్లం లేదు. చీడపేడలు గానీ అలాంటివి ఏమన్నా కొద్దిగా తక్కువ అయినాయా సార్ పక్క రైతులతో పోల్చి? చీడపేడల కంటే కూడా దుబ్బు శాతం ఎక్కువ, బాగా ఓకే సార్. బాగా విపరీతంగా. అసలు మీరు ఊహించరు అది. ఓకే సార్. అది అందుట్లో రెండోది ఇది బ్యాక్టీరియా ఉండటం వలన కింద ఆ ఏర్ల మీద కూర్చుని నంబర్ 1గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇది డిసెంబర్ 29వ తారీఖుని 30వ తారీఖున వేసేది. ఓకే సార్. ఇవాళ ఇది ఫిబ్రవరి 9వ తారీఖు. అవునండి. 9 అండి. 9 అంటే ఎన్ని రోజులు ఇవాళకి? 40 రోజులు. 40 రోజుల్లో ఇక్కడ ఊళ్ళో ఎవరి చేను ఒక్క చేను లేదు ఈ విధంగా. ఓకే. నంబర్ 1 చేను మంది. నేను ప్రతిసారి ఈ తొలకరికి వాడుతున్నాను, దాల్వాకి వాడుతున్నాను. దానివల్ల బాగా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది మాకు మిగతా వాళ్ళ అందరికంటే కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.